ఓం శాంతి. 8-9-20 मुरली। मीठे बच्चे, अपने दिल पर हाथ रखकर पूछो कि बाबा जो सुनाते क्या हम सब पहले जानते थे। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ మనస్సుని అంటే మీ హృదయం పైన చేయి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు బాబా ఏదైతే చెప్తున్నారో అవి ఇంతకు ముందు మాకు తెలుసా అని ప్రశ్నించుకోండి అంటున్నారు. అంటే నిజం చెప్పమని అనమాట. తెలుసా ఎవరికైనా బాబా చెప్పకముందు? जो सुना है उसे अर्ध सहित समझकर खुशी में रहो. కాబట్టి అన్ని కొత్త విషయాలే బాబా వినిపిస్తున్నారనమాట. ఎందుకంటే ఎవరికైనా చెప్పినా ఇవి గీతలో ఉన్నాయి కదా, లేకపోతే అక్కడ ఉన్నాయి కదా, శాస్త్రాల్లో ఉన్నాయి కదా, దీనిలో ఉన్నాయి కదా అంటారు. కానీ అసలు అర్థం చేసుకుంటే కానీ ఇవి ఎక్కడా లేవు అనే విషయం మనకి అర్థం కాదనమాట. కాబట్టి ఏదైతే వింటున్నారో దాన్ని అర్థ సహితంగా తెలుసుకొని, అంటే బాబా చెప్పేదానికి మీనింగ్ తెలుసుకోవాలి ముందు. అర్థసహితంగా తెలుసుకొని సంతోషంలో ఉండండి అంటున్నారు. ప్రశ్న, तुम्हारे इस ब्राह्मण धर्म में सबसे अधिक ताकत है कौन सी और कैसे? మీ ఈ యొక్క బ్రాహ్మణ ధర్మంలో అన్నిటికంటే ఎక్కువ శక్తి ఉంది. అంటే అన్ని ధర్మాల కంటే ఎక్కువ శక్తి ఉన్నది బ్రాహ్మణ ధర్మంలో. ఏ శక్తి మరియు ఎలా అని బాబా అంటున్నారు. ఆన్సర్, तुम्हारा यह ब्राह्मण धर्म ऐसा है जो सारे विश्व की सद्गति श्रीमत पर कर देते हैं. మీ యొక్క బ్రాహ్మణ ధర్మము ఎలాంటిదంటే మొత్తం విశ్వానికి సద్గతి శ్రీమతం పైన ఇస్తున్నారు. అంటే మొత్తం విశ్వానికి సద్గతి ఇవ్వగలిగేటువంటి శక్తి ఈ ఒక్క బ్రాహ్మణ ధర్మానికే ఉంది. బ్రాహ్మణ హీ సారే విశ్వకో శాంత బనా దేతే హై. సద్గతి ఇవ్వడమే కాదు, మొత్తం విశ్వాన్ని శాంతిగా బ్రాహ్మణులే చేస్తారు. తుమ్ బ్రాహ్మణ్ కులభూషణ్ దేవతాం సే భీ ఊంచ హో. బ్రాహ్మణ కులభూషణులైన మీరు దేవతల కంటే కూడా ఉన్నతమైన వారు. తుమ్హే బాప్ ద్వారా యహ తాకత్ మిల్తీ హై. ఈ శక్తి అంతా ఎవరి నుండి లభిస్తుంది? బాబా ద్వారా ఈ శక్తి అంతా కూడా లభిస్తున్నది. తుమ్ బ్రాహ్మణ్ బాప్కే మదద్గార్ బంతే హో. ఆ శక్తి తీసుకొని ఏం చేస్తున్నారు పిల్లలు? బాబాకి సహాయం చేస్తున్నారు. తుమ్హే హీ సబ్సే బడి ప్రైజ్ మిల్తీ హై. అందుకే భగవంతుడికి సహాయం చేస్తున్నందుకు పిల్లలకి పెద్ద ప్రైజ్ అనేది, అన్నిటికంటే పెద్ద ప్రైజ్ లభిస్తుందన్నమాట. తుమ్ బ్రహ్మాండకే భీ మాలిక్ విశ్వకే భీ మాలిక్ బంతే హో. ఏం ప్రైజ్ లభిస్తుంది? బ్రహ్మాండానికి అధికారులు అవుతారు, విశ్వానికి కూడా అధికారులు అవుతారు అంటున్నారు. ఓం శాంతి. ओम शांति. मीठे मीठे रूहानी सिखलते बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं. మధురాతి మధురమైన ఆత్మిక అలారముద్దు పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. रूहानी बच्चे जानते हैं रूहानी बाप एक ही बार हर 5000 वर्ष के बाद आते हैं. ఆత్మిక తండ్రి ఒకసారే వస్తారు, అది కూడా 5000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తారు. ఈ విషయాలు కూడా ఒక్క బాబా మాత్రమే చెప్తారు. ఏ మనుషుల నోటి నుండి ఇలాంటి విషయాలు రావు. ఇప్పుడు భగవంతుడు వచ్చారని నమ్మకం ఏంటి, లేకపోతే భగవంతుడు చెప్తున్నారని నమ్మకం ఏంటి అంటే ఏ మనుషులు చెప్పలేనిది భగవంతుడు చెప్తారనమాట. కాబట్టి ఆ విధంగా కూడా మీరు ఎవరికైనా కానీ చెప్పచ్చు అనమాట. ఏ మనుష్యుల నోటి నుండి ఇలాంటి మాటలు రావు. తుమ్ రూహానీ బచ్చే బైఠే హో. ఆత్మలైన పిల్లలు ఇక్కడ కూర్చొని వింటున్నారు. మీకు తెలుసు, హమ్ సభీ ఆత్మోం కా బాప్ వహ ఏక్ హై. అందరు ఆత్మల తండ్రి వారొక్కరే ఉన్నారు. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, తన పరిచయాన్ని ఇస్తున్నారు, ఏ మనుష్య మాతృలకు తెలియనటువంటి విషయాలు.
కోయి కో పతా నహి గాఢవ ఈశ్వర్ క్యా వస్తు హై. ఎందుకంటే అసలు భగవంతుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు, అసలు ఎలాంటి వస్తువు అనేది ఎవ్వరికీ తెలియదు. గాడ్ ఫాదర్ అని అంటూ ఉంటారు. మరి తండ్రి అయినప్పుడు చాలా ప్రేమ ఉండాలి నిజానికి. బేహద్ కా బాప్ హై తో జరూర్ ఉన్సే వర్షా భీ మిల్తా హోగా. బేహద్ తండ్రి అంటే వారసత్వం కూడా తప్పక లభించాలి కదా. ప్రేమ ఉండాలి, వారసత్వం కూడా లభించాలి. అంగ్రేజీ మే అక్షర్ అచ్చా హై. బాబా అంటున్నారు ఇంగ్లీష్ పదాలు కూడా కొన్ని మరి బాగుంటాయి కదా. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటే అంటే స్వర్గ రచయిత భగవంతుడు అని చెప్పి అర్థం అన్నమాట. హెవెన్ కహా జాతా నయి దునియాకు. హెవెన్ అంటే ఏంటంటారు, కొత్త ప్రపంచాన్ని హెవెన్ అని అంటారు అంటున్నారు. परंतु स्वर्ग को कोई जानते नहीं है. హెల్ కహా జాతా పురాణి దునియా. నరకమని పాత ప్రపంచాన్ని అంటారు. అసలు స్వర్గం ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. సన్యాసులు అయితే అసలు స్వర్గం ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోరు అని బాబా అంటున్నారు. వహ కభీ ఐసే నహీ కహెంగే కే బాప్ కే స్వర్గ కా రచయిత హై. వారు ఎప్పుడు కూడా భగవంతుడు స్వర్గ రచయిత అని అనరు అంటున్నారు. అంటే హెవెన్లీ గాడ్ ఫాదర్ ఇలాంటి పదాలు అనేటువంటివి మరి ఇక్కడ వాడతారు తప్ప క్రిస్టియన్స్ వాడుతుంటారు. సన్యాసులు ఇలాంటి పదాలు అనేవి ఒప్పుకోరు అని బాబా అంటున్నారు. तुम परंतु स्वर्ग को कोई जानते नहीं तो हेवेनली गॉड फादर अक्षर बहुत मीठा और हेवन मशहूर भी है. మరియు స్వర్గం అనేటువంటిది ప్రసిద్ధమైనది. और हेवन मशहूर भी है. बच्चों की बुद्धि में हेवन और हेल का सारा चक्र सृष्टि के आदि मध्य अंत का బుద్ధి మే ఫిర్తా హై. మరి బాబా అంటున్నారు పిల్లల బుద్ధిలో హెవెన్, హెల్, స్వర్గం, నరకం, ఈ చక్రం అంతా అంటే ఏంటి, సృష్టి ఆది నుండి ఆది మధ్య అంతం మొత్తం చక్రం అంతా బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే సర్వీసబుల్ పిల్లలు ఉంటారో మరి వారికి ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. సభీతో ఏకరస సర్వీసబుల్ నహీ బంతే. కానీ అందరూ ఏకరస్గా సర్వీసబుల్గా అవ్వరు కదా అని బాబా అంటున్నారు. తుమ్ అప్నీ రాజధాని స్థాపన కర్ రహే హో. మీరు మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు, మరలా స్థాపన చేసుకుంటున్నారు అనడం కరెక్ట్. తుమ్ కహెంగే हम रूहानी बच्चे बाप की శ్రేష్ఠతే శ్రేష్ఠ మత్ పర్ చల్ రహే హై. ఆత్మిక పిల్లలమైన మేము బాబా ఇచ్చే శ్రేష్టాతి శ్రేష్టమైన మతం పైన నడుస్తున్నాము. ఉన్నతోన్నతమైన బాబా ఇచ్చేదే శ్రీమతము, శ్రీమద్ భగవద్గీత అని మహిమ చేయబడింది. ఫస్ట్ నంబర్ శాస్త్రము అని బాబా అంటున్నారు. బాప్ కా నామ్ సున్నే సే హీ झट वर्षा याद आ जाता है. బాబా అనే పేరు గుర్తు రాగానే వారసత్వం అనేటువంటిది గుర్తొస్తుంది. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు గాడ్ ఫాదర్ నుండి మాకేం లభిస్తుంది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు కేవలం ప్రాచీన యోగము ఇలాంటి మాటలు వాడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు ఎవరు నేర్పిస్తారు అసలు ఇలాంటి ప్రాచీన యోగము అని. వాళ్ళు ఇంకా కృష్ణుడి గురించే చెప్తూ ఉంటారనమాట. గీతలో కూడా కృష్ణుని పేరు వేసేసేయడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు తెలుసు బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. దీంతోనే ముక్తి, జీవన్ముక్తి అనేది పొందడం జరుగుతుంది. यह भी समझते हो भारत में ही शिव बाबा आया था, उनकी जयंती भी मनाते हैं, परंतु गीता में नाम गुम होने से महिमा भी गुम हो गई है. భారతదేశంలోనే శివబాబా ఒకప్పుడు వచ్చారు, అందుకనే శివ జయంతి భారతదేశంలో జరుపుతున్నారు. కానీ గీతలో పేరు ఎవరిది వేశారు, కృష్ణుడిది వేశారు. అందుకనే బాబా యొక్క మహిమ అనేది మాయమైపోయింది అని చెప్పి మొత్తం సృష్టికే సుఖము, శాంతి అనేటువంటిది ఇప్పుడు లభిస్తున్నది. తో ఉస్ బాప్ కో భూల్ గయే హై. ఎవరైతే ఇవన్నీ ఇస్తున్నారో ఆ తండ్రినే మర్చిపోయారు. దీన్నే అతిపెద్ద పొరపాటు అని అంటారు. అంత ఏకస్ భూల్ కా నాటక్ హై. ఈ నాటకంలోనే అన్నిటికంటే పెద్ద పొరపాటు ఏంటి, మరి బాబాని
సుఖము శాంతి ఇచ్చేటువంటి బాబా పేరు వేసే బదులు గీతలో అక్కడ కృష్ణుడి పేరు వేశారు కదా, అదే అన్నిటికంటే ఈ మొత్తం డ్రామాల పెద్ద పొరపాటు. భగవంతుడి పేరే మార్చేశారనమాట. బడైతే బడి భూల్య జో బాప్కు నహీ జానతే. అన్నిటికంటే పెద్ద పొరపాటు, బాబాని గురించే తెలియట్లేదు, అంటే భగవంతుడు ఎవరనేది తెలియడం లేదు. కభీ కహతే వహా నామ్ రూప్ సే న్యారా హై. మరి అక్కడ ఒకటేమో కృష్ణుడి పేరు వేశారు, అదొక తప్పు అయిపోయింది. ఇంకోటి ఏం చెప్తూ ఉంటారు, నామం లేదు రూపం లేదు, నామరూపాలకు అతీతుడు అని అంటారు. మళ్ళీ ఏమంటారు, కచ్చావతారం భగవంతుడిదే, మత్స్యావతారం భగవంతుడిదే, రాయి రప్ప అన్నిట్లో భగవంతుడు ఉన్నారు అంటారు. ఇది అంటే ఒక పొరపాటు కాదు, ఎన్ని పొరపాట్లు, పొరపాటు మీద పొరపాటు, పొరపాటు మీద పొరపాటు చేశారు. సీడీ నీచే ఉతరతే జాతే. అలా తప్పు మీద తప్పు చేసి ఏమయ్యారు, కిందకి దిగజారిపోయారు, మెట్లన్నీ దిగిపోయారు అని బాబా అంటున్నారు. కళలన్నీ ఏమైనాయి, తగ్గిపోయినాయి, తమో ప్రధానంగా అయిపోయారు. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా స్వర్గ రచయిత ఉన్నారు, వారే భారతదేశాన్ని స్వర్గానికి అధికారిగా చేశారు. అంటే భారతదేశాన్ని స్వర్గంగా మొత్తం ప్రపంచంలో అన్నిటికంటే అధికారి ఎవరు, భారతదేశాన్ని చేశారు. మరి అలా చేసిన వాడిని, అంటే చేసినటువంటి భగవంతుణ్ణి పట్టుకొని రాయి రప్పలో ఉన్నారు అని అనేశారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరు ఎలా మెట్లు దిగుతూ వచ్చారు ఇది ఎవరికీ తెలియదు. భగవంతుణ్ణి రాయి రప్పలో ఉన్నారని, ఇలా భగవంతుడు నామరూపాలకు అతీతుడు, ఇలాంటి పొరపాటు మీద పొరపాటు చేసి ఇలా క్రిందికి దిగారా, మేము ఇందువల్లే దిగాము అనేది కూడా తెలియదు. డ్రామా క్యా హే పూస్తే रहते हैं, యా దునియా కబ్ సే బనీ హే. ఈ జగన్నాటకం అంతా ఏంటి, ఈ డ్రామా అంతా ఏంటి అంటూ ఉంటారు. బాబా అంటున్నారు, ఈ సృష్టి మరి ఎప్పటి నుండి మొదలైంది, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నయి సృష్టి కప్తితో కహ దేంగే లాఖో వర్ష ఆగే హే. ఎవరిని ప్రశ్నలు వేసినా కానీ కొత్త సృష్టి ఎప్పుడుందంటే లక్షల సంవత్సరాలైంది ఈ సృష్టి మొదలయ్యి ఫస్ట్ నుండి అని అంటూ ఉంటారు. సమస్తే హే పురాణీ దునియా మే తో అభి బహుత్ వర్ష పడే హే. పాత ప్రపంచం ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉంటుంది అంటారు. అలా ఎన్నో సంవత్సరాలు ఇంకా ఇది ఉంటుంది పాత ప్రపంచము అని అనడం ఏంటి, దీన్ని ఏమంటారంటే అజ్ఞాన అంధకారము అని అంటారు అంటున్నారు. గాయన్ బి హే జ్ఞానంజన్ సుద్గురురియా అజ్ఞాన అంధేర వినాష్. మరి ఈ అజ్ఞాన అంధకారం ఎప్పుడు పోయింది మనకైనా కానీ, బాబా వచ్చి జ్ఞానం అనే అంజనం ఇచ్చారు, అప్పుడు తెలిసింది మనకి. అంటే మన మన నేత్రాలకు ఏం చేశారు, అంజనం అంటే ఏంటి, కాటుక అనమాట. మన నేత్రాలకు ఏం చేశారు, జ్ఞానం అనే కాటుక పెట్టారనమాట. దాంతో ఏమైంది, మన కళ్ళకి ఏదైతే ఉందో అజ్ఞానం అనే అంధకారం ఉన్నదో అది తొలగిపోయి మళ్ళీ మనకి జ్ఞాననేత్రం అనేది తెరుచుకున్నది అనమాట. అప్పుడు తెలిసింది మనకి ఈ పాత ప్రపంచం ఇంకా పోతుంది, ఎక్కువ సంవత్సరాలు ఏమి ఉండదు అని. ఎందుకంటే బాబా రానంత వరకు, జ్ఞానాంజనం ఇవ్వనంత వరకు ఇంకా కలియుగం ప్రథమ పాదంలోనే ఉందిలే, ఇప్పుడిప్పుడే ఎవరు ఏం అవ్వదులే, సృష్టి అంతా ఉంటుందిలే అని చెప్పి అనుకుంటూ వచ్చారనమాట. మీకు తెలుసు, రచయిత బాబా తప్పకుండా స్వర్గాన్నే రచిస్తారు. అంటే భగవంతుడు సృష్టిని ఎలా రచిస్తారు, మనుషుల్ని ఎలా రచిస్తారంటే తన సమానంగా రచించారని అంటూ ఉంటారనమాట. మరి తన సమానంగా రచించడం అంటే ఏంటి, ఇక్కడ దేవతల్ని రచించారు, స్వర్గాన్ని రచించారు, ఎంతో మంచిది శ్రేష్టమైంది, అన్నిటికంటే నెంబర్ 1గా రచించారని. మరి నరకంగా మారిపోయిన తర్వాత మళ్ళీ స్వర్గంగా మార్చేదెవరు, బాబానే మారుస్తారు. రచయిత బాబానే వచ్చి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వచ్చేదే అంతిమ సమయంలో, టైంతో లగ్తా హైనా, కానీ వస్తారు. రాగానే స్వర్గం స్థాపన చేసి వెళ్ళిపోవడం కుదురుతుందా, కుదరదు కదా. ఎందుకంటే ఆత్మలందరూ తమ భాగ్యం తయారు చేసుకోవాలి, పరివర్తన అవ్వాలి, వికర్మల వినాశనం చేసుకోవాలి. ఇవన్నీ జరిగేసరికి ఏమవుతుంది, టైం పడుతుంది. కానీ ఆ టైం అంతా ఎందువల్ల పడుతుంది, మన వల్ల పడుతుంది, బాబా వల్ల కాదనమాట. యహ భీ బచ్చోं को समझाया है ज्ञान में इतना समय नहीं लगता है. జ్ఞానం అంతా అర్థం అవ్వాలనుకోండి అంత పెద్ద టైం ఏం పట్టదు. కానీ టైం దేనికి పడుతుంది, యోగానికి పడుతుంది. యోగం చేయడానికి కాదు, యోగంతో వికర్మలు వినాశనం చేసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ 84 జన్మల కథ అనేటువంటిది తెలుసుకుంటున్నారు. 5000 సంవత్సరాల క్రితం ఎవరు రాజ్యం చేశారు,
ఆ రాజ్యం మరి ఎలా అయింది అని తెలుసుకుంటున్నారు. तुम हो कितने साधारण अजामिल जैसे पापी अहल्याएं कुब्जाएं भीमिया उनको कितना ऊंच बनाते. बाप समझाते हैं तुम क्या से क्या बन गए हो. ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో అటువంటి పిల్లలందరూ ఎంత సాధారణమైన పిల్లలు, ప్రపంచం యొక్క దృష్టిలో చూస్తే మరి సాధారణమైనటువంటి పిల్లలు ఉన్నారు. అందులో ఎవరైనా ఉండొచ్చు, చాలా పాపాలు చేసి ఆ తర్వాత బాబా దగ్గర రాగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అహల్యలు లాంటి వాళ్ళు ఉండొచ్చు, అవయవాలు వంకర ఉన్న వాళ్ళు ఉండొచ్చు, బిల్లులు ఉండొచ్చు, కోయవాళ్ళు ఉండొచ్చు. అలా కొంతమంది అయినా ఉంటూ ఉంటారు కదా తప్పకుండా. ఒక్కొక్క వర్గంలోంచి వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటూ ఉంటారు. తో బాబ్ సమझाते हैं तुम क्या से क्या बन गए हो. ఇప్పుడు మీరు ఎలాంటి వారు, ఎలా తయారవుతున్నారు, ఈ విషయం మీకు తెలుసు కదా అంటున్నారు. తో బాప్ ఆఖర్ సమझाते పురాణీ దునియా కా అబ్ దేఖో క్యా హాల్. పాత ప్రపంచం యొక్క గతి చూడండి ఎలా అయిపోయిందో. మనుషులకి ఇవేమీ తెలియదు, సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది. బాప్ कहते हैं तुम अपने दिल पर हाथ रखकर पूछो आगे यह कुछ जानते थे. బాబా అంటున్నారు, మీరు మీ మీ మనస్సు మీద అంటే మీ హృదయం మీద చేయి వేసుకొని ఒక ప్రశ్న వేసుకోండి, ఇంతకుముందు ఇవి నాకు తెలుసా అంటే బాబా చెప్పకముందు ఇవన్నీ నాకు తెలుసా. కుచ్ భీ నహీ అభీ జాంతే హో. ఏది మీకు తెలిసే అవకాశమే లేదు అంటున్నారు బాబా. ఎందుకంటే బాబా వచ్చిన తర్వాతే కదా చెప్తారు. వచ్చి విశ్వానికి విశ్వరాజ్యం అనేటువంటిది అందరికీ ఇస్తున్నారు. కోయికి బుద్ధి మే నహీ ఆయేగా కి విశ్వకి బాద్షాహీ క్యా హోతీ హై. అసలు విశ్వరాజ్యం అంటే ఎలా ఉంటుంది, విశ్వం అంతా ఒకే రాజ్యంగా ఎలా ఉంటుంది అనేది కూడా అసలు మనుషులకు అర్థం కూడా తెలియదు. విశ్వమాన సారీ దునియా, మొత్తం సృష్టి అంతా విశ్వమంతా ఒకటే రాజ్యం, ఆ రాజ్యం మీద మీకే అధికారం ఉంటుంది అని బాబా ఇలాంటి రాజ్యాన్ని ఇస్తున్నారు. అలాంటి రాజ్యం ఎంతకాలం ఉంటుంది, అర్ధకల్పం వరకు ఉంటుంది. మీరే అధికారిగా ఉంటారు, ఎవ్వరు మీ నుండి లాక్కోలేరు. అంటే ఎవరు దాడి చెయ్యరు, లేకపోతే నష్టం కలిగించరు, భయం ఉండదు, చింత ఉండదు. తో బచ్చోంకో కిత్నీ ఖుషీ హోనీ చాహియే. అలాంటి రాజ్యాన్ని బాబా ఇస్తుంటే మరి ఎంత సంతోషం ఉండాలి. బాబాసే కిత్నీ బార్ రాజ్య లియా హై. బాబా నుండి ఎన్నిసార్లు ఇలా రాజ్యాన్ని పిల్లలు పొందుతారు. బాబా సత్యమైన వారు, సత్యమైన శిక్షకుడు, సద్గురువు. ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా విని ఉండరు కదా. ఇప్పుడు అర్థంతో సహా తెలుస్తుంది. అంటే భగవంతుడు టీచర్ అంటే ఎలా, భగవంతుడు సద్గురువు సద్గతినిస్తారు అంటే ఎలా, అర్థంతో సహా తెలుస్తుంది. ఇదివరకు అర్థం తెలీదు, కేవలం పాటలు పాడారు, మహిమలు చేశారు, కానీ ఓహో ఇలాగా అనే విషయం మాత్రం తెలియదు అనమాట. మీకు తెలుసు బాబాని ఇప్పుడు మేము జ్ఞాపకం చేస్తున్నాము. तो यह आजकल छोटेपन में ही गुरु करते, गुरु का चित्र बनाए फिर गले में डालते हैं, वह घर में रखते हैं. यह तो वंडर है, बाप शिक्षक सद्गुरु सब एक ही है. ఈ రోజుల్లో చిన్నపిల్లల్ని కూడా గురువులకు శిష్యులుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ అసలు కొంతమంది ఎలా ఉన్నారు అంటే పరిస్థితి ఎప్పటి వరకు జీవించి ఉంటారో తెలియని మృత్యులోకం కదా, అసలు పెద్ద అయ్యే వరకు ఉంటారో కూడా లేదో కూడా తెలియని పరిస్థితి. అందుకని ఏం చేస్తుంటారు, చిన్నతనం నుండి కూడా గురువుల దగ్గర తీసుకువెళ్తూ ఉంటారనమాట. కొందరు గురువుల యొక్క చిత్రాలని పూజిస్తారు, వాళ్ళ చిత్రాలు మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటారు, ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ తండ్రి, టీచర్ మరియు సద్గురు ముగ్గురు కూడా ఒక్కరే అంటున్నారు. బాప్ కైతే హే మే సాత్ మే లే చలూంగా, నేను మిమ్మల్ని నా తోడు తీసుకొని వెళ్తాను. తుమ్సే పూछेंगे క్యా పढ़ते हो, बोलो हम नई दुनिया में राजाई प्राप्त करने के लिए राजयोग पढ़ते हैं, है ही राजयोग. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు ఏం నేర్చుకుంటారు అక్కడ, ఏం చదువుకుంటారు అక్కడ అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏమని చెప్తారు, మేము కొత్త ప్రపంచ రాజ్యాన్ని పొందడానికి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము, రాజయోగాన్ని చదువుకుంటున్నాము అని చెప్పాలి. కొత్త ప్రపంచ రాజ్యాన్ని పొందడానికి రాజయోగాన్ని చదువుకుంటున్నాము అని చెప్పాలి. ఎందుకంటే దీని పేరే రాజయోగము, రాజులుగా అయ్యేటందుకు ఇక్కడ యోగం అనేది చేస్తున్నారు. ఏ విధంగా అక్కడ బ్యారిస్టర్ చేస్తే అది బ్యారిస్టర్ యోగం, ఎందుకంటే వాళ్ళ బుద్ధి అంతా నేను బ్యారిస్టర్ అవ్వాలనే ఉంటుంది. టీచర్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అట్లాగే మీరు కూడా స్వర్గరాజ్య
అనేటువంటిది పొందడం కోసమే ఇక్కడ చదువుకుంటున్నారు. చదివించేవారు ఎవరు? శివ్ బాబా, భగవంతుడు. వారి उनका नाम तो एक ही है जो चला आया है, रथ का नाम तो है नहीं, तो मेरा नाम है ही शिव, बाप शिव और रथ ब्रह्मा कहेंगे. మరి వారి యొక్క పేరు ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. రథం యొక్క పేరు మరి వేరు, ఎందుకంటే బాబా యొక్క పేరు శివ్, రథం యొక్క పేరు బ్రహ్మ ఉన్నది. ఇప్పుడు మీకు తెలుసు ఇవన్నీ ఎంత వండర్ఫుల్ విషయాలు. శరీరం ఏమో ఒకటే, కానీ మరి ఆత్మ, బ్రహ్మ బాబా ఆత్మ ఉన్నారు, మరియు శివ్ బాబా భగవంతుడు పరమాత్మ కూడా ఉన్నారు. అందుకే వీరిది భాగ్యశాలి రథము అని అంటారు. क्यों कहते हैं? क्योंकि शिव बाबा की प्रवेशता है तो जरूर दो आत्माएं है. భాగ్యశాలి రథం ఎందుకైంది? ఎందుకంటే శివ బాబా ప్రవేశించారు కాబట్టి, భగవంతునికి రథమైంది కాబట్టి భాగ్యశాలి రథము అంటారనమాట బాబా. కాబట్టి మీకు తెలుసు శివ బాబా ప్రవేశించారు అంటే రెండు ఆత్మలు ఉన్నాయి, ఒక శరీరం ఉంది, రెండు ఆత్మలు, ఒకరేమో ఆత్మ, ఒకరు పరమాత్మ అని. కిస్కో భీ యహా ఖ్యాల్ మే భీ నహీ ఆతా. ఇక్కడ రెండు ఆత్మలు ఒకే శరీరంలో కూర్చొని ఉన్నాయి, శివబాబానేమో చదివిస్తున్నారు. ఇలాంటి విషయాలు అసలు ఎవరి బుద్ధిలో కూడా రావు అంటున్నారు. అక్కడ ఏం చూపిస్తూ ఉంటారంటే భగీరథుడు తపస్సు చేసి గంగని తీసుకొని వచ్చారు అని అంటూ ఉంటారు. బాబా అంటున్నారు నిజంగా అట్లా నీళ్ళని తీసుకొస్తారేంటి ఎవరైనా తపస్సు చేసి? మీరు ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తున్నారు. ఏం తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఎవరిలో ప్రవేశించారు, ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా. బాప్నే కియా మనుష్యమే పానీ తోడిగి ప్రవేశ కర్తా హై. పైనుండి వచ్చింది ఎవరు? శివ్ బాబా, శివుడే పైనుండి వచ్చారు. ఏమిస్తున్నారు? జ్ఞానం అనే గంగనిస్తున్నారు, అంతేగాని నీళ్ళు ఇవ్వట్లేదు ఇక్కడ. అది కూడా మరి ఎవరి శరీరంలో, ఎవరి బ్రుకుట్లో కూర్చొని ఇస్తున్నారు? బ్రహ్మ బాబా బ్రుకుట్లో కూర్చొని ఇస్తున్నారు. భగీరథుడు ఈయన. బ్రహ్మ బాబా బ్రిగిట్లో ఉండి అందరికీ ఏం చేరుతుంది? నీళ్లు కాదు, అందరికీ చేరేది జ్ఞానము. అది ఎవరిస్తున్నారు? శివబాబా ఇస్తున్నారు. అంతేగాని గంగా అనేటువంటి ఒక దేవి వచ్చి ఇవ్వట్లేదు కదా. జటామే పానీ థోడి హీ జాయ్, అది కూడా బ్రుగుటిలోంచి ఇస్తున్నారని రాయలేదు, మళ్ళీ ఏం రాశారు? జటాజూటంలోంచి వాటర్ వస్తున్నాయని చెప్పి రాశారనమాట. మనుషులు ఇన్ బాతోं पर मनुष्य कभी ख्याल भी नहीं करते, कहाँ ही जाता है రిలీజియస్ ఈజ్ మైట్. బాబా అంటున్నారు ఎక్కడన్నా జటాజూటాల్లోండి నీళ్ళు వస్తాయా ఏంటి, అలా వస్తాయా ఏంటి అని కూడా అనుకోరు కనీసం. బాబా అంటున్నారు మరి రిలీజియస్ ధర్మంలో శక్తి ఉంటుంది, మైట్ అంటారు, రిలీజియస్ ఈజ్ మైట్ అంటారు. రిలీజియన్ మే తాకత్ హై, బతాओ సబ్సే జాస్తి కిస్ రిలీజియన్ మే తాకత్ హై. బాబా అంటున్నారు అన్నిటికంటే కూడా ఏ ధర్మంలో శక్తి ఉన్నది అని బాబా అంటున్నారు. ఏ ధర్మంలో? ఈరోజు ఏం చెప్పారు బాబా? అన్నిటికంటే ఏ ధర్మంలో శక్తి ఉందని చెప్పారు బాబా. ఇవాళ ఏం శక్తి ఉంది అని కూడా చెప్పారు. ఏ ధర్మంలో శక్తి ఉంది, ఆ శక్తి ఏమిటి అని అడిగారు ప్రశ్న. కానీ బాబా అంటున్నారు అన్నిటికంటే శక్తివంతమైనది బ్రాహ్మణ ధర్మము అంటున్నారు. ఏం శక్తి ఉంది? మీరు బ్రాహ్మణులంటే మీరు బ్రాహ్మణులకు ఈ శక్తి ఎవరి నుండి లభిస్తుంది? బాబా నుండి లభిస్తుంది. ఏం శక్తి లభిస్తుంది? మళ్ళీ విశ్వానికి అధికారిగా తయారవుతున్నారు. తుమ్హారే మే కిత్నీ బడీ తాకత్ హై, ఇంతకంటే శక్తి ఇంకేముంటుంది? ఎంత గొప్ప శక్తి చూడండి. తుమ్ కహెంగే హమ్ బ్రాహ్మణ ధర్మకే హై, మేము బ్రాహ్మణ ధర్మానికి చెందిన వారిని అని మీరంటారు. ఎవరి బుద్ధిలోనూ ఇలాంటి విషయాలు ఉండవు. విరాట్ రూప్ భల్ బనాయా హై పరంతు యహ భీ ఆధా హై, ముఖ్య రచత और उनकी पहली रचना को कोई नहीं जानते. విరాట్ రూపాన్ని తయారు చేశారు, కానీ అది కూడా సగమే. అంటే ఏంటి? భక్తి మార్గంలో తయారు చేసిన విరాట్ రూపం ఫుల్ సగం తయారు చేయడం అంటే అర్థం సగమే ఉంటుంది అనమాట. ముఖ్యమైన వారు రచయిత శివబాబాని చూపించాల. అలాగే మొదటి రచన బ్రాహ్మణ ధర్మము, అది కూడా చూపించాల, పిలక భాగంలో చూపించాలన్నమాట. బాబా రచయిత ఉన్నారు, తర్వాత బ్రాహ్మణులు పిలక భాగం ఉన్నారు. సర్వశక్తివంతుడేమో బాబా, వారి నుండి శక్తి తీసుకొని కార్యం చేసేదేమో బ్రాహ్మణ ధర్మము, బ్రాహ్మణులు.
ఆ 2 వదిలేశారు. అంటే సగం చూపించినట్టే కదా! బాప్‌కో సిర్ఫ్ యాద్ కర్నే సే తాకత్ మిల్తీ హై. ఆ శక్తి ఎలా వస్తుంది బాబా నుండి? జ్ఞాపకం చేయడం వల్ల వస్తున్నది అంటున్నారు. బచ్చే తో జరూర్ నంబర్‌వార్ హీ బనేంగే నా. పిల్లలు తప్పక నంబర్‌వార్‌గానే అవుతారు. అంటే ఏంటి? బాబా యొక్క కార్యం చేసే శక్తి, తమలో ఉన్న తమో ప్రధానతని జయించేటువంటి శక్తి, అలాగే ఈ సృష్టిలోని ప్రకృతిలో ఉన్న తమో ప్రధానతని మార్చే శక్తి, అలాగే తమలో ఉండేటువంటి అష్టశక్తులు ఇవన్నీ ఎలా వస్తున్నాయి? మార్చుకోగలిగే శక్తి, మార్చేటువంటి శక్తి. ఈ 2 శక్తులు బాబా ఇస్తున్నారు కదా! కాబట్టి ఇవి బాబా నుండి లభిస్తున్నాయి. పరమాత్ముడి నుండి ఆత్మకు లభిస్తున్నాయి అన్నమాట. శక్తి అంటే ఒక కరెంట్ లాగా వస్తుందని కాదు. మనలో ఉన్నటువంటి చెడు పైన మనమే విజయం పొందగలిగేటువంటి, రియలైజ్ అయ్యేటువంటి పవర్ అన్నమాట. దేవతాओं से भी ऊंचा है, సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణ్ హో. మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులు, దేవతల కంటే కూడా ఉన్నతమైన వారు. మీకు ఇప్పుడు శక్తి లభిస్తుంది. ఈ బ్రాహ్మణ ధర్మమే అన్నిటికంటే ఎక్కువ శక్తి కలిగిన వారు. బ్రాహ్మణుల్లో ఏ శక్తి ఉంది? ఏం చేస్తున్నారు అంటే మొత్తం విశ్వాన్ని శాంతిమయంగా చేస్తున్నారు. సర్వులకు సద్గతి అనేది ఇస్తున్నారు శ్రీమతం పైన. ఈ శక్తి ఉన్నది అని బాబా అంటున్నారు. తబ్ బాప్ కేతే హే తుమ్కో అప్నే సే భీ ఊంచ్ బనాతా. బాబా అంటున్నారు, నాకంటే ఉన్నతంగా మిమ్మల్ని చేస్తాను అంటారు. ఏ విషయంలో అంటారు బాబా? బ్రహ్మాండానికి అధికారులు అవుతారు, విశ్వానికి కూడా అధికారులు అవుతారు. విశ్వం పైన మీరే రాజ్యం చేస్తారు. ఇప్పుడు ఎలా అయితే భారతదేశం మా దేశము అని అంటారు, ఈ భారతదేశానికి అధికారులు ఎవరు అనే ప్రశ్న వచ్చిందనుకోండి, అందరూ అధికారులే, అందరిది. భారతదేశంలో ఎవరుంటే వాళ్ళది భారతదేశం అన్నమాట. ఇది మా భారతదేశం అంటారు కదా. ఇదే అధికారిగా అవ్వడం అంటే వేరే వాళ్ళ చేతుల్లో లేదు కదా. అట్లా సత్యుగంలో కూడా ఆ యొక్క భారతదేశం అనేది అందరిదిగా ఉంటుంది, విశ్వం అనేది అందరిదిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మహిమ యొక్క పాటలు పాడతారు కదా, కభీ ఫిర్ కహతే భారత్కి క్యా హాలత్ హై. మరి ఒకసారి ఏం పాడతారంటే, అయ్యో ఈ భారతదేశం గతి ఎలా అయిపోయిందో చూడండి అని చెప్పి. అసలు ఇంత ఉన్నతంగా ఎప్పుడు ఉన్నది అనేది మరి ఆలోచించాలి కదా. మనుష్యతో సమస్తే హే స్వర్గ అథవా నరక యహా హే, జిస్కో ధన్ మోటర్ ఆది వహ స్వర్గమే హే. స్వర్గం నరకం ఎక్కడున్నాయంటే ఆకాశంలో ఉన్నాయంటారు, లేకపోతేనేమో ఇక్కడే ఉన్నాయంటారు. ఇక్కడ ఎక్కడ ఉన్నాయంటే ఒకప్పుడు స్వర్గం ఉంది ఇప్పుడు నరకం ఉందని ఎవరు చెప్పరు అసలు. ఏమని చెప్తారు వాళ్ళు? డబ్బున్న వాళ్ళకేమో ఇక్కడే స్వర్గం ఉంది, లేకపోతే డబ్బు లేని వాళ్ళకేమో ఇక్కడే నరకం ఉంది అని అంటూ ఉంటారనమాట. ఎవరి దగ్గర ధనము, మోటార్ గాడి అన్నీ ఉంటాయో వాళ్ళకి స్వర్గం కదా అని అంటూ ఉంటారు. కానీ కొత్త ప్రపంచాన్ని స్వర్గం అనాలి, దీన్ని అసలు స్వర్గం అని అనకూడదు అని. యహా సబ్ కుచ్ సీఖనా హై. అలాగే ఇక్కడ అన్నీ నేర్చుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తయారవుతున్నాయి? సత్యుగం కోసం అన్నమాట. ఎందుకంటే ఇక్కడే నేర్చుకోవాలి ఫస్ట్. సత్యుగంలోకి వెళ్ళాక నేర్చుకోరు. సైన్స్ యొక్క కళ అంతా కూడా ఇక్కడే నేర్చుకుంటారు, అక్కడ మీకు పనికొస్తుంది అంటున్నారు. యహ సైన్స్ బి వహా సుఖ దేతి హై. ఎందుకంటే అక్కడ సుఖంగా ఉంటారు అంటే అది సైన్స్ వల్ల, అక్కడ సాధనాల వల్లే కదా సుఖంగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి సుఖము అల్పకాలికమైనటువంటి సుఖము, అక్కడ పిల్లలకు స్థిరమైనటువంటి సుఖము ఉంటుంది. యహా సబ్ సీఖనా హై జో ఫిర్ సంస్కార్ లే జాయేంగే. అన్నీ ఇక్కడ నేర్చుకోవాలి, కానీ సంస్కారాలు అక్కడికి తీసుకెళ్ళాలి. కోయి నయి ఆత్మయే నహి ఆయేంగే జో సీఖేంగే. అక్కడ కొత్త ఆత్మలు వచ్చేసి అన్నీ తయారు చేసేయరు. ఇక్కడ వాళ్ళే నేర్చుకొని ఈ సంస్కారం తీసుకెళ్ళి అక్కడ పనులు చేస్తారు అంతే. యహాకే బచ్చే హీ సైన్స్ సీక్కర్ వహా చల్తే. ఇక్కడ పిల్లలే సైన్స్ నేర్చుకొని అక్కడికి వస్తారు, చాలా తెలివైన వారిగా అవుతారు, అన్ని సంస్కారాలు తీసుకొని వెళ్తారు, అన్నీ అక్కడ పనికొస్తాయి. ఇప్పుడున్నవన్నీ అల్పకాలికమైన సుఖము. ఈ బాంబులు ఇవన్నీ ఏవైతే తయారవుతున్నాయో వీటన్నిటితో అందరూ సమాప్తి అయిపోతారు, మృత్యు వస్తుంది. మృత్యువు రాకుండా శాంతి రాజ్యం ఎలా వస్తుంది? అందరి మృత్యు వచ్చిన తర్వాతే శాంతి రాజ్యం వస్తుంది. ఇక్కడ అంతా అశాంతి రాజ్యము అంటారు. ఇది కూడా నంబర్ వారుగా మీరు అర్థం చేసుకుంటున్నారు. ఫస్ట్ ఇంటికి చేరుకుంటారు అందరు ఆత్మలు, ఆ తర్వాత సుఖధామానికి రావాల్సిన వాళ్ళు సుఖధామంలో వస్తారు.
సుఖంలో బాబా అయితే రారు. బాబా అంటారు, నేను मुझे भी वानप्रस्थ रथ चाहिए, भक्ति मार्ग में भी सबकी कामनाएं पूरी करता आया हूँ. బాబాకి కూడా వానప్రస్థ రథమే కావాలి కదా. భక్తి మార్గంలో కూడా అన్ని కోరికలు బాబా తీరుస్తూ వచ్చారు. संदेशियों को भी दिखाया कैसे भक्त लोग तपस्या पूजा आदि करते, देवियों को सजाए पूजा आदि कर फिर समुद्र में डुबो देते. कितना खर्चा होता है, पूछो यह कब से शुरू हुआ. तो कहेंगे परंपरा से चला आया. బాబా అప్పుడప్పుడు సందేశాలకి కూడా చూపిస్తూ ఉంటారు, చూడండి 4 వైపులా భక్తి ఎలా చేస్తున్నారో అని చెప్పి. అలా అందరూ దేవీలను తీసుకొని రావడము, బొమ్మలను తయారు చేయడము, ఆ దేవీలని బాగా అలంకారం చేయడము, బాగా పూజ చేయడము, మళ్ళీ ఆ దేవీల విగ్రహాలు తీసుకెళ్ళి ముంచేసేయడము, మళ్ళీ బోలెడంత ఖర్చు పెట్టడం దానికోసం. ఇవన్నీ ఎప్పటి నుండి మొదలైనాయండి అని అంటే పరంపర నుండి ఎప్పటి నుండో నడుస్తున్నాయి అని అంటూ ఉంటారు. పాపం ఎంత వెతుకుతూ ఉన్నారో చూడండి అని బాబా అంటున్నారు. ఇలా వెతకడం కూడా డ్రామాలో ఉన్నది. బాబా మాట మాటికి పిల్లలకు చెప్తారు, పిల్లలు నేను మిమ్మల్ని మధురంగా తయారు చేయడానికి వచ్చాను. ఈ దేవతలు ఎంత మధురమైన వారు, ఇప్పుడు మనుషులేమో ఎంత చేదుగా అయిపోయారు. ఎవరైతే బాబాకి ఎంతో సహయోగిగా ఉన్నారో వారికి పూజ అనేది తప్పకుండా జరుగుతుంది. తుమ్హారీ పూజా భీ హోతీ హై, పదవి తుమ్ ఊంచ ప్రాప్త కర్తే హో. మీకు పూజ కూడా జరుగుతుంది, పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది. బాబా స్వయం చెప్తున్నారు, నేను మిమ్మల్ని నాకంటే కూడా ఉన్నతంగా చేస్తున్నాను. ఊంచైతే ఊంచ భగవాన్కి హే శ్రీమత్. ఉన్నతోన్నతమైన భగవంతుడు ఇచ్చేది శ్రీమతము. కృష్ణకితో నహి కహెంగే. కృష్ణుడు ఇస్తారు, కృష్ణుడు ఇచ్చేది శ్రీమతము అని అన్నారు కదా. ఎందుకంటే కృష్ణుడు సత్యుగంలో ఉంటారు, అసలు ఎవరికి మతం ఇచ్చే అవసరమే లేదు. తో గీతా మే భీ శ్రీమత్ మషహూర్ హై. ఈ శ్రీమతమే గీతలో ప్రసిద్ధంగా రాయబడింది. కృష్ణుడైతే ఈ సమయంలో బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. కృష్ణకి ఆత్మకి రథమే బాప్ని ప్రవేశ్ కియా. కృష్ణుడి ఆత్మ చివరి జన్మకు వచ్చేసరికి ఏ రథంలో ఉంటుందో ఆ రథంలోనే శివబాబా వచ్చి ప్రవేశిస్తారు. ఎంత వండర్ఫుల్లో చూడండి. ఎవరి బుద్ధిలో ఇలాంటి విషయమే రాదు, అసలు ఆలోచించినా కూడా రాదు అంటున్నారు. అర్థం చేసుకున్నప్పుడే తెలుస్తూ ఉంటుంది. బడీ మెహనత్ లగ్తీ హై. చెప్పే వాళ్ళకు కూడా చాలా చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేసరికి చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. బాబా ఎంత మంచి రీతిగా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబా లిఖతే హై, సర్వోత్తమ బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ్. బాబా ఏమంటారు, సర్వోత్తమ బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు అని రాస్తారు. మీరు ఉన్నతమైన సర్వీస్ చేసేవారు, మీకు ప్రైజ్ లభిస్తుంది. మీరు బాబాకు సహాయం చేస్తున్నారు కాబట్టి అందరికీ ప్రైజ్ లభిస్తుంది. నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా లభిస్తుంది అంటున్నారు. తుమ్హారే మే భీ బడీ తాకత్ హై, తుమ్ మనుష్యకు స్వర్గ మాలిక్ బనా సక్తే హో. ఒక మనిషిని స్వర్గానికి అధికారిగా చేయడం అంటే అది కూడా గొప్ప శక్తి. మీలో కూడా ఈ శక్తి ఉన్నది. ఒక మనిషిని మీరు కావాలనుకుంటే మీరు జ్ఞానం ఇచ్చి వాళ్ళ పాలన చేసి స్వర్గానికి అధికారిగా చేయొచ్చు, అంత శక్తి ఉంది అంటున్నారు. మీరు ఆత్మిక సైన్యం ఉన్నారు. तुम यह बैज नहीं लगाएंगे तो मनुष्य कैसे समझेंगे कि यह भी रूहानी मिलिट्री है. బ్యాడ్జీ అనేది పెట్టుకుంటే తెలుస్తుంది అందరికి, లేకపోతే ఎలా తెలుస్తుంది మీరు रूहानी मिलिट्री అని అంటున్నారు బాబా. మిలిటరీ వాళ్ళకు హమేషా బ్యాజ్ లగా హువా హోగా. మిలిటరీ వాళ్ళ డ్రెస్సు బ్యాడ్జ్ అన్నీ ఉంటూ ఉంటాయి కదా. శివ్ బాబా హే నయి దునియా కా రచయిత. అలాగే మీరు కూడా रूहानी మిలిటరీ కాబట్టి మీకు కూడా మరి బ్యాడ్జ్ ఉండాలి అంటున్నారు. కొత్త ప్రపంచ రచయిత శివ్ బాబా. అక్కడ ఈ దేవతలు రాజ్యం చేశారు, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు ఇది పాత ప్రపంచంగా అయిపోయింది. అందుకనే బాబా అంటారు, పిల్లలు మన్మనాభవ. మీ దేహంతో సహా దేహానికి సంబంధించిన అన్ని సంబంధాలను మరిచి ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేయండి. కృష్ణుని రాజ్యంలో అప్పుడే మీరు రాగలుగుతారు. इसमें लज्जा की तो बात ही नहीं, बाप की याद रहेगी. बाप इनके लिए भी बताते हैं, यह नारायण की पूजा करते थे, नारायण की मूर्ति साथ में रखती थी. బ్యాడ్జ్ పెట్టుకోవాలంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరూ ఏమనుకుంటారో అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, బ్రహ్మా బాబా భక్తి చేసేటప్పుడు
తనతో పాటే నారాయణుడి యొక్క చిత్రం పెట్టుకునేవారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ చిత్రం మరి ఉంచుకుంటూ ఉండేటువంటి వారనమాట. అలాగే నారాయణ్ని భక్తి చేసేవారు, పూజిస్తూ ఉండేవారు. చల్తే ఫిర్తే ఉनको देखते थे, నడుస్తూ తిరుగుతూ కూడా ఆయన్ని చూసుకుంటూ ఉండేవాళ్ళనమాట. तो अभी तुम बच्चों को ज्ञान है, बैच तो जरूर लगा रहना चाहिए. ఇప్పుడు మీ వద్ద నాలెడ్జ్ అనేది ఉంది, మీరు తప్పకుండా బ్యాడ్జ్ పెట్టుకోవాలి. तुम हो नर से नर को नारायण बनाने वाले, మీరు నరుణ్ణి నారాయణుడిగా చేసేవారు. రాజయోగ్ भी तुम ही सिखलाते हो, రాజయోగాన్ని కూడా మీరే నేర్పిస్తారు. నరుడి నుండి నారాయణుడిగా చేసే సర్వీస్ చేస్తారు. మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మాలో ఏ అవగుణాలు అయితే లేవు కదా, ఎందుకంటే మీరు చేసే సర్వీస్ ఏమో నరుడి నుండి నారాయణగా తయారు చేసే సర్వీస్. మరి మీలో అవగుణాలు ఉండకూడదు కదా. तुम बच्चे बाप दादा के पास आते, बाप है शिव बाबा, दादा है उनका रथ. పిల్లలు బాబా దగ్గరకు వస్తారు, బాప్ దాదా వద్దకు వస్తామంటారు. బాబా అంటేనేమో శివ్ బాబా, దాదా అంటేనేమో బ్రహ్మ బాబా రథం. ఎందుకంటే శివబాబా దగ్గరకు రావాలంటే బ్రహ్మబాబా దగ్గరికి రావాల్సిందే కదా, లేకపోతే ఎలా వస్తారు. బాబ్ జరూర్ రథ ద్వారా మిలేంగే, రథం లేకపోతే శివబాబాని ఎలా కలుసుకుంటారు. తో బాప్కే పాస్ ఆతే హే రిఫ్రెష్ అని, మరి మధుబన్కి వస్తారు, బాబా దగ్గరకు వస్తారు, రిఫ్రెష్ కావడానికి వస్తారు కదా. బాప్కే పాస్ ఆతే హే రిఫ్రెష్ అని, సమ్ముఖ్ బెట్నే సే యాద్ పడతాయి. ఎదురుగా కూర్చున్నప్పుడు మరి గుర్తు జ్ఞాపకం ఉంటుంది కదా, బాబా వచ్చారు, మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు, సమ్ముఖంగా కూర్చున్నారు, ఇంకెక్కువ జ్ఞాపకం రావాలి. జ్ఞాపకం యొక్క अपनी याद की यात्रा को वहाँ भी तुम रोज़ बढ़ा सकते हो. జ్ఞాపకం యొక్క యాత్ర అనేటువంటిది మీరు మరి పెంచుకోవాలి, ఎక్కడైనా పెంచుకోవచ్చు అని బాబా అంటున్నారు. మధుబన్లో ఎలా పెంచుకుంటారో అలా మీరున్న స్థానంలో కూడా పెంచుకోవచ్చు అని బాబా అంటున్నారు. अच्छा, मीठे मीठे सिखिल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, अपने को देखना है कि हमारे में कोई अवगुण तो नहीं है. మిమ్మల్ని మీరు చూసుకోవాలి, మాలో ఎలాంటి అవగుణాలు లేవు కదా. జైసే దేవతాయే మీఠే హే ఐసా మీఠా బనా హూ, దేవతలు ఎంత మధురంగా ఉన్నారో నేను అంత మధురంగా అయ్యానా. సెకండ్ పాయింట్, బాప్కి శ్రేష్ఠతే శ్రేష్ఠ మత్ పర్ చల్ अपनी राजधानी स्थापना करनी है. బాబా యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైన మతం పైన నడిచి తమ రాజధానిని స్థాపన చేసుకోవాలి. సర్వీస్బుల్గా అవ్వాలంటే సృష్టి ఆది మధ్యాంతము, హెవెన్ హెల్, స్వర్గము నరకము, ఈ జ్ఞానమంతా బుద్ధిలో తిప్పుతూ ఉండాలి అంటున్నారు బాబా. वरदान, श्रेष्ठ भावना के आधार से सर्व को शांति शक्ति किरण देने वाले, शांति शक्ति की किरण देने वाले విశ్వ కళ్యాణకారి భవ. శ్రేష్ఠ భావన యొక్క ఆధారంతో సర్వులకు శాంతి శక్తి యొక్క కిరణాలను ఇచ్చేటువంటి విశ్వ కళ్యాణకారి భవ అని బాబా అన్నారు. ఈ విధంగా బాబా సంకల్పము, మాటలు, నయనాల్లో ఎల్లప్పుడూ కూడా కళ్యాణ భావన కామన ఉంచుకుంటారు. అలా పిల్లలు కూడా సంకల్పంలో విశ్వ కళ్యాణ భావన కామన నిండి ఉండాలి. ఏ కార్యం చేస్తున్నా విశ్వంలోని సర్వాత్మలు అనగా ఇమర్జ్ అయి ఉండాలి. మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయి శుభ భావన శ్రేష్ఠ కామన ఆధారంతో శాంతి శక్తి యొక్క కిరణాలు ఇస్తూ ఉండాలి అని బాబా అంటున్నారు. तो यह विश्व कल्याण, इसके लिए सर्व बंधनों से मुक्त स्वतंत्र बनो. అప్పుడే విశ్వ కళ్యాణకారి అని అంటారు. దీనికోసం సర్వ బంధనాలతో ముక్తులుగా స్వతంత్రంగా అవ్వాలి. అప్పుడే
విశ్వ కళ్యాణకారిగా అవ్వగలుగుతారు. स्लोगन मैंपन और मेरापन यही देहाभिमान का दरवाज़ा है. अब इस दरवाजे को बंद करो. నేను నాది ఇదే దేహాభిమానం యొక్క దర్వాజా. ఇప్పుడు ఈ దర్వాజాని మూసేయాలి అని బాబా అంటున్నారు. దేహాభిమానం అనే దర్వాజాని ఇప్పుడు మూసేయాలి అంటున్నారు బాబా. ఈరోజు స్వమానం ఏం ప్రాక్టీస్ చేశారు? నేను సంకల్పాలు మాటల విస్తారాన్ని సారంలోకి తెచ్చి అంతర్ముఖిగా ఆత్మ. సంకల్పాలు మాటల విస్తారాన్ని సారంలో తెచ్చే అంతర్ముఖి ఆత్మ. రేపటి కోసము స్వమానం అన్నమాట. నేను శ్రేష్ఠ భావనతో అందరికీ శాంతి శక్తి కిరణాలు వ్యాపింపచేసే విశ్వ కళ్యాణకారి ఆత్మను. నేను శ్రేష్ఠ భావనతో అందరికీ శాంతి శక్తి కిరణాలను వ్యాపింపచేసే విశ్వ కళ్యాణకారి ఆత్మను. అంటే శాంతి కిరణాలు వ్యాపింపచేయాలి, శక్తి కిరణాలు కూడా వ్యాపింపచేయాలి. ఏం చెప్పారు బాబా?